సార్ బీఆర్లో పెట్టింది గవర్నమెంట్ అంటే తప్పు చేసినట్టు చెప్పిపోయిందిగా. అంటే ఇప్పుడైతే కోర్టు వారు 29వ తారీఖు లోపల ఆయన్ని పట్టుకొచ్చి ప్రొడ్యూస్ చేయమన్నారో వీఆర్కి పంపాల్సిన అవసరం ఏంటి? ఎందుకు పంపారు నేను అడుగుతున్నా. అంటే వీళ్ళ కళ్ళు నీళ్ళు దూవడానిగా ఎందుకు పంపాలి వీఆర్కి అతన్ని? అతను నేరం చేస్తే వీఆర్ కాదు 302 వేసి శిక్షించాలి. వీఆర్కి ఎందుకు పంపారు? సమయం నొక్కులా, స్ట్రాటజీనా, పోలీస్ స్ట్రాటజీనా, హోమ్ స్ట్రాటజీనా? వీఆర్కి ఎందుకు పంపాలి? వీఆర్కి ఎందుకు పంపాలంటున్నా? సో దాన్ని ఊరినే స్లో చేసే కార్యక్రమం చేసి మసిపూసి మారేడుగా చేసి ఆయన్నేమో వీఆర్కి పంపుతారు, వీళ్ళకేమో కట్లాస్ చూపిస్తారు, వాళ్ళని పంపించి పేర్లు అనవసరం 50 లక్షలు 30 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ఉన్న కొద్ది పెరుగుతూ ఉంటాయి. కానీ ఐ నో దెమ్, వాళ్ళు బిడ్డను కోల్పోయినటువంటి కుటుంబం, డబ్బులకు లొంగే కుటుంబం కాదని నేను ఇందాక కూడా మాటని చాలా విశ్వసిస్తున్నాను. బర్నింగ్తో ఉన్నారు వాళ్ళు. ఆ తల్లి ఆవేదన ఒకసారి చూడండి మీరు. ఎవరికైనా కళ్ళమ్మ నీళ్ళు రావాల్సిందే. అదేమంటే ఆ రౌడీ షీటరా? ఆ రౌడీ షీట్ చంపేస్తావా? చంపిన పోలీస్ ఆఫీసర్ ఏమనాలి చెప్పండి? చంపేసిన పోలీస్ ఆఫీసర్ని ఏమనాలి? 100 రౌడీల కన్నా ప్రమాదకరం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అని మనవి చేస్తున్నా. కిరాతకంగా చంపేస్తారండి, గోళ్లు పీగుతారు, కొడతారు, సరే ఓకే అంతవరకు ఉందాం. మనిషిని ఎత్తేయటం ఏంటండి? ఎత్తేశారు, పూరి చేయటం ఏంటండి? ఏమనాలి? పిండి ఆ పోలీస్ ఆఫీసర్ని ఏమనాలి? రౌడీల కన్నా పెద్ద ఘోరమైన క్రూరుడు కదా అతను. అతను మీరు రక్షిస్తారా ఈ ప్రభుత్వం? ఏమండి పవన్ కళ్యాణ్ గారు అతను రక్షిస్తారా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఆయన రక్షిస్తారా? ఏమండి హోంమంత్రి గారు ఆయన రక్షిస్తారా? చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు, రక్షించండి. ఎక్కడ పోతుంది ఈ సమాజం? చాలా తప్పు చేస్తున్నారు. ఈ విషయంలో సరైన యాక్షన్, సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే మాత్రం చూస్తూ సహిస్తూ ఒక మానవతావాదులుగా మేము ఉండలేమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా మా వైపు నుంచి సహకారం ఉంటుంది. తెలుగుదేశం నుంచి కూడా సహకారం ఉంచండి, ప్రజారాజ్యం నుంచి కూడా, మన జనసేన నుంచి కూడా సహాయం ఉంచండి. అన్ని సిపిఐ సిపిఎం అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడవలసినటువంటి సంఘటన ఇది, గుర్తుపెట్టుకోమని కూడా సందర్భంగా చెప్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.